రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటలు చాలా గొప్పవి కదండి. మరి ఇక్కడ ఇశ్రాయేలు వారితో కానీ లేదా మనకు కానీ తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆ ప్రేమ ఈరోజు ఉండి రేపు తగ్గిపోయేటువంటి ప్రేమ కాదు. ఆయన మనలందరినీ కూడా ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన విడిచిపెట్టకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం ఉన్నటువంటి స్థితిలో మరి ఇంకా బ్రతికి ఉన్నామంటే మనం ఉన్నటువంటి స్థితికి కారణం ఎవరు అనంటే దేవుని యొక్క ప్రేమ. ఆయన మన ఎడల మరి కృప చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, దయ చూపుతున్నారు కనుకనే మనం ఇట్టి రీతిగా ఈరోజు ఇంకను కూడా సజీవ లెక్కలో మరి బ్రతుకుతూ ఉన్నాము. మరి ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరిగా మనము ఆయన చూస్తున్నాం. ఎందుకు అనంటే మనము ఆయన సన్నిధానంలో ఉండాలని, మనము ఆయన యొక్క ఆవరణంలో ఉండి ఆయన ఘనపరచాలని దేవుడు మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మరి బంధుమిత్రులు ప్రేమ, తల్లిదండ్రులు ప్రేమ, లేదా భార్య భర్తల మధ్య ప్రేమ ఇవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. కానీ లోకంలో దేవుని యొక్క ప్రేమ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతుంది. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన మనల్ని హత్తుకుని మనల్ని నడిపించేటువంటి దేవుడు. మరి ఆయన మన ఎడల కృప చూపేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఎడబాటు ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి కృప ఉపయోగపడుతుంది. అర్హత లేనటువంటి మనకు అర్హతని దేవుని వద్దకు చేరుకునేటువంటి అర్హతనిచ్చేటువంటిదే కృప. మరి అలాంటి కృపను దేవుడు మనకి చూపిస్తారంటున్నాడు. ఎప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, శాశ్వతంగా ఆయన మనకు కృప చూపేటువంటి దేవుడు, శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన యొక్క రెక్కల చాటును మనం భద్రపరుచుకుని మనల్ని ఆయన వైపు నడిపించేటువంటి దేవుడు. ఆయన కొరకు మనం జీవిస్తే మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ ఎల్లప్పుడూ మనకిచ్చి మనల్ని ప్రేమిస్తూ ఆయన రాజ్యంలో మనం చేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనే ఆయనది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమిస్తూ దేవుని యొక్క మాటలు ప్రేమిస్తూ మనము దేవుని వెంబడి నడుస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. నేను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మీరే నా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభువా, నువ్వు విడువక నా తండ్రి శాశ్వతమైనటువంటి కృపను మాకు అనుగ్రహించేటువంటి దేవుడు, మీ ప్రేమతో మమ్మల్ని బంధించేటువంటి దేవుడు. ప్రభువా మేమును నాయన మమ్మల్ని అట్టే రీతిగానే ప్రేమించిన ఆయన ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో నీకు మొర్ర పెట్టేటువంటి బిడ్డలు ఉండటకు మీ సహాయం తెచ్చమని ప్రార్థన దయచేసి మీ పాదసనే చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొందించినాము మా పేపర్లో గొప్ప కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.